హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసినట్లయితే సీజేపీ పార్టీ అనేది ఎక్స్పోజ్ అయింది ఘోరంగా. ఈ పేరు మాత్రం నీట్ పేపర్ లీకేజ్, కానీ సీజేపీ యొక్క పార్టీ యొక్క మెయిన్ ఎజెండా, మెయిన్ యొక్క గోల్ అనేది వేరే. ఇది పేరుకు మాత్రమే కాక్రోచ్ జనతా పార్టీ స్టూడెంట్స్ కోసం పెట్టిందని చెప్పారు, అంతేగాని మిగతా ఏ చెప్పలేదు. ఇదంతా ఘోరంగా మన గవర్నమెంట్ని కూల్చాలి, వీళ్ళే గవర్నమెంట్ స్థాపించాలి అనేది అబ్జెక్టివ్కి యొక్క ప్లాను. అలాగే ఈ యొక్క ప్రొటెస్ట్కి చాలామంది అయితే హాజరయ్యారు, కానీ వాళ్ళంతా యాంటీ ఇండియా స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళే. వీనికైతే చాలా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి. వీడు మన ఇండియాలో స్టూడెంట్స్కి లేపిన రక్ష ఏంటంటే, నీట్ పేపర్ కోసం మనం ప్రొటెస్ట్ చేద్దామని చెప్పుడుతోటే 10,000 మంది స్టూడెంట్స్ అనేది హాజరయ్యారు. కానీ ఘోరంగా పోలీసులతో అయితే లాఠీ చార్జ్ అనేది జరిగింది. కానీ ఆ లాఠీ చార్జ్లో కూడా ఎక్కడ కూడా ఈ సీజేపీకి సంబంధించిన లీడర్స్ కానీ ఎక్కడ లేరు. ఈ ప్రకాష్ రాజ్ కానీ, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కానీ, లేకపోతే ఈ యొక్క మెయిన్ లీడర్స్ ఉంటారు కదా నలుగురు, వీళ్ళు ఎవరు లేరు. ఘోరంగా సఫర్ అయిందంటే స్టూడెంట్సే. వాళ్ళ యొక్క లాఠీ చార్జ్ మీద కానీ, టియర్ గ్యాస్లకు బలైంది కానీ, ప్రతి దానికి స్టూడెంట్సే బలయ్యేది. ఈ యొక్క లీడర్ కానీ మన స్టూడెంట్స్ గురించి పట్టించుకోరు కూడా. మన బాధ కూడా ఎవరు పట్టించుకోరు. అందులో పోలీసుకు కూడా గాయాలు జరిగినాయి, నేను జరగలేదు అంటలేను. కానీ రోజు ముందు సీజేపీ పార్టీ వాళ్ళు ఒక ట్రక్కు నిండా రాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు ముగ్గురు చూసుకుంటే ముగ్గురు మెయిన్ పర్సన్స్ సీజేపీలో. ఈ ముగ్గురు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో అయితే కనెక్షన్స్ ఉన్నాయి. ఈ ముగ్గురికే కాదు, ఆ నలుగురికి కూడా ఆమ్ ఆద్మీ తోటి కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. వీడు వచ్చేసి సూర్యదాస్, వీనికి అయితే మన ఏకంగా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ తోటి వీనికి లింక్ అనేది ఉంది. వీడు వచ్చేసి మన దేశాన్ని 2 ముక్కలు చేద్దామనుకునే వాడితోటి సంబంధం ఉంది. అలాగే వీడు యాంటీ ఇంటర్ప్రిటిస్ట్. వీడు సపరేట్ కాశ్మీర్ మనది కాదు, కాశ్మీర్ వాళ్ళది, పాకిస్తాన్ అని రేస్ చేసేవాడు వీడు. కానీ మనం వీనికి సపోర్ట్ చేస్తాం. వీడు సీజేపీకి ఒక లీడరు. అలాగే వీడు ఆశుతోష్ రాణా, వీడు ఒక న్యూస్ ఛానల్కి రైటరు. కానీ వీడు అన్ని రాసేటివన్నీ మన హిందూస్కి యాంటీ ఈ స్లోగన్సే రాస్తాడు. మన హిందూస్కి అగనిస్ట్ ఉండేటోడు వాడు. వీడైతే ఎకనామిస్ట్ అంటారు, కానీ ఎకనామిస్ట్ అయితే అస్సలు కానే కాదు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ని ఆపుతాడు. ఇటువంటి వాళ్ళకు మన స్టూడెంట్స్ అనేది సపోర్ట్ చేయడం కూడా కొంచెం దృష్టం అని చెప్పవచ్చు. కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారంటే నీట్ పేపర్ ప్రొటెస్ట్ కోసం చేశారు. కానీ వీళ్ళ దాన్ని ఆసరగా తీసుకొని మేము ఫేమస్ కావాలి, మా పొలిటికల్ రైవల్టీ కావాలని ఫేమస్ కావాలని వచ్చేసారు. ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చేయండి? ప్రకాష్ రాజ్ మన హిందూస్కి ఏ చెడ్డ పని అయినా చేయడంలో ముందుంటాడు. ప్రకాష్ రాజు మన హంగర్ స్ట్రైక్లో కూడా పాల్గొన్నాడు. మన హిందూస్ అంటేనే వాడు ప్రకాష్ రాజ్కి. అతను కూడా జాయిన్ అయ్యిండు, ఖచ్చితంగా జాయిన్ కావాల్సింది, కానీ కొంచెం లేట్ అయ్యిండు జాయిన్. అలా ప్రతి ఒక్కరు మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ సస్పెండ్ చేయాలి, చనిపోయిన వాళ్ళకు డబ్బు అనేది ఇవ్వాలని కోరిరు. ఆ కోరిక కూడా కరెక్టే. ఇతను వచ్చేసి మన సోనం సారు, ఇతను కూడా చైనా ఏజెంట్ అని చెప్పుకోవచ్చు. మన లడ్డాఖ్లో ఏ ఒక్క డెవలప్మెంట్ కాకుండా చూస్తున్నాడు. లడ్డాఖ్లో ఇతను లేపిన చిచ్చు వల్ల 4 అమాయకులు అనేది బలయ్యారు. ఇతను బాగానే ఉండవు, కాకపోతే ఆ 4 ప్రాణాలు పోయినాయి ఆ ప్రొటెస్ట్లో వీళ్ళు చేసిన లడాఖ్లో. ఇతను కూడా మనం అంతగానో నమ్మాల్సిన అవసరం లేదు. లడాఖ్లో ఫీజు టాక్స్ అవి అని చెప్పేసి లడాఖ్లో ఒక్క డెవలప్మెంట్ చేయలేవు. అక్కడ డెవలప్మెంట్ లేకపోతే మన ఇండియన్ ఆర్మీకే ప్రమాదం. అయితే ఇతను అరవింద్ కేజ్రీవాల్, ఇతను లిక్కర్ స్కామ్లో దొరికిండు. అయితే ఇతను కూడా మన సీజేపీలో మెయిన్ క్యాండిడేట్ అన్నమాట. అసలు సీజేపీ ఇతను అనుకోవచ్చు, అలాగా బిహేవియర్ చేస్తాడు. ఈ సీజేపీ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరికి ఆమ్ ఆద్మీ పార్టీ తోటి కనెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ స్ట్రైక్లో మాత్రం ఈ పోలీసులు లాఠీ చార్జ్లు మాత్రం వీళ్ళకి ఎవరికి ఒక్క గాయం కూడా కాలే. మమ్మల్ని అరెస్ట్ చేసిరు, జైల్లో పెట్టినట్టు, కానీ జైలు ఏమీ మళ్ళీ రిలీజ్ చేసిరు. అయినా కూడా వీళ్ళు కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ కూల్ చేసి మరో శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా చేద్దామనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలని నిరాశలేని. కాకపోతే ఇది వాళ్ళు ఊహించినట్టు కాలేదు. వాళ్ళకి ఆల్రెడీ ప్రొటెస్ట్కి పర్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళు కావాల్సిన పార్లమెంట్ వైపు వెళ్ళి కావాలని పోలీసులకి లేచి మన స్టూడెంట్స్ని అయితే బలి చేశారు వాళ్ళ పొలిటికల్ రైవల్రీ కోసం. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇది బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కాదు, ఇది ఇండియా. డిఫరెంట్ టు ద